హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 26 సిరీస్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 4 మార్క్స్ సమ్స్ అనేవి నేర్చుకుందాం. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ √2x² ప్లస్ 7x ప్లస్ 5√2 = 0. సో గివెన్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఫస్ట్ మనం స్టెప్ 1 ఏం చెప్తాను, నేను ఎప్పుడు కూడా x² కోఎఫిషియంట్ని కాన్స్టెంట్తో మల్టిప్లికేషన్ చేయండి అని చెప్తాను. బట్ ఇప్పుడు నేనే చెప్తున్నా, అది మీరు అలా చేసుకుంటే ప్రాసెస్ ఎక్కువ వస్తుంది. √2 × 5√2 = 5 ఇంటూ 2. 5 2s are 10. 10x ఫ్యాక్టర్స్ ఏంటి? 5 2s 5 2s 7. సరిపోయిందా? ప్లస్ 7x. ఓకేనా? మీకు √2తో మల్టిప్లికేషన్ చేయడం వస్తే ఇలా చేయొచ్చు. లేదు అనుకుంటే 7 5 + 2 డైరెక్ట్గా తీసుకున్నామని గుర్తుపెట్టుకున్నా ఓకే. ఇదైతే ఒరిజినల్ ప్రొసీజర్. సో √2x² + 5x + 2x + 5√2 = 0. ఇక్కడి నుంచి నేను x అని కామన్ తీసినట్టయితే √2x + 5. ఇక్కడ నుంచి √2ని కామన్ తీసుకుంటే మేడం ఇక్కడ అసలు √2 లేదు, ఎక్కడి నుంచి కామన్ తీశారు మీరు? 2 = √2 × √2. ఈ 2ని నేను √2 × √2 కింద రాసుకోవచ్చు కదా. అప్పుడు ఒక √2ని కామన్ తీస్తే ఇంక ఇక్కడ ఏం మిగిలింది? √2x + 5 = 0. √2x + 5 × x + √2 = 0. సో x = -5/√2, అదర్వైజ్ x = -√2. సో రూట్స్ ఏమొచ్చాయి? -5/√2, -√2. నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x² - 2x + 1/3 = 0 and hence find the nature of its roots, find them if they are equal. సో ఇక్కడ మనకి దీనికి డిస్క్రిమినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దాని నుంచి నేచర్ ఆఫ్ రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. తరువాత అవి రియల్ అయితే రూట్స్ ఏంటో కూడా ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ ఓకే కదా? గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² - 2x + 1/3 = 0. ఏ బి సి. ఏ అంటే x² కోఎఫిషియంట్, బి x కోఎఫిషియంట్, సి మీన్స్ కాన్స్టెంట్. డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంటి? b² - 4ac. సో -2 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ అంటే 3, సి అంటే 1/3. 4 - 4 it's 0. Hence the given quadratic equation has 2 equal real roots. అవి రియల్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. 2 రూట్స్ ఏమవుతాయి? -b/2a -b/2a. మైనస్ ఆఫ్ b వాల్యూ ఎంత? -2. 2 × a వాల్యూ ఈజ్ 3. సో ఇట్స్ 1/3, 1/3.